నరుడి దిష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుంది అంటారు. అంత దిష్టి ఉంటుంది మనుషులు పెట్టేటటువంటి దిష్టి అంటారు. ఇప్పుడు అదే నిజమైంది అనుకుంటా. అంబానీ అదానీల మీద పడి ఏడుస్తున్నటువంటి వాళ్ళ ఫలితం. వాస్తవంగా మనం ఎదగాలనుకుంటాం, కానీ ఎదిగినప్పుడు ఏడ్చేదాన్ని వేరే వాళ్ళు ఎదుగుతుంటే పడి ఏడవటం అనేది జరిగిపోతుంది. అంబానీ అదానీలు అదే విదేశాల్లో ఒక మైక్రోసాఫ్ట్ ఎదిగాడు, లేకపోతే ఇంకోటి ఎదిగాడు, ఆ ఎదిగినోడు వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెట్టాలంటాం. మనవాడు ఎదిగి వేరే దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటే వాళ్ళ మీద పడి ఏడ్చేసాం. మనకి స్వయం ప్రకటిత మేధావుల ఏడుపులకి తోడు నిలబడినటువంటి ఈర్ష్య అసూయల ఫలితం అనాలా, లేకపోతే వ్యాపార సామ్రాజ్యంలో వచ్చిన తేడాలు అనాలా. అంబానీ అదానీల ఆదాయం భారీగా పడిపోయింది. ముఖేష్ అంబానీ నికర సంపద విలువ ఆయన కొడుకు అనంత్ పెళ్లి టైంకి 2024 జూలైలో $120.8 బిలియన్. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఈ నెల 13 నాటికి ఇది $96.7 బిలియన్ పడిపోయింది. అంటే $100 బిలియన్ లోపలికి తగ్గిపోయింది. మరోవైపు అదానీది గౌతమ్ అదానీ నికర సంపద విలువ ఏడాది జూన్లో $122.3 బిలియన్. ఇప్పుడు అది $82.1 బిలియన్ తగ్గిపోయింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఈ ఆరోపణలు, ఆగ్రహాలు, ఆవేశాలు వీటన్నిటి ఇంపాక్ట్ వాళ్ళు కూడా సైకలాజికల్గా వేరే ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు అనుకో, లేదా అంతర్జాతీయ ఒత్తిళ్ళకి అనుకోవాలి. వాళ్ళ ఆదాయం అయితే ఇద్దరిది కూడా $100 బిలియన్ లోపలికి పడిపోయి $100 బిలియన్ ఎగువనున్నటువంటి వ్యాపారవేత్తల జాబితా నుంచి పక్కెళ్ళారు.